అందరికీ నమస్కారం. భూమిపై మనుషులు నివసిస్తున్న అత్యంత ఎత్తైన ప్రదేశం ఎక్కడుందో మీకు తెలుసా? ఇది ఒక ఊహ కాదు, నిజంగా ఉన్న ఊరు. పెరు దేశంలోని అండీస్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 5,100 మీటర్ల ఎత్తులో ఉన్న లా రింకోనోడా గ్రామం ప్రపంచంలో అత్యంత ఎత్తైన శాశ్వత నివాస ప్రదేశంగా గుర్తింపు పొందింది. మేఘాలను దాటి ఉన్న ఈ గ్రామంలో జీవితం ఎంతో క్లిష్టమైనది. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువ. గాలి అత్యంత పలచగా ఉండటంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. కానీ ఈ ప్రదేశంలో దాదాపు 50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బంగారు గనులే కారణం. వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి జీవనం సాగిస్తున్నారు. కానీ ఇక్కడ జీవితం తలనొప్పిగా మారేలా చేస్తుంది. పేదరికం, ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఇక్కడ ప్రజలను కష్టాల్లో పడేస్తున్నాయి. ఈ వీడియోలో లా రింకోనోడా గ్రామం ఎలా ఉండేది, ఇక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారు, భవిష్యత్తులో ఈ ఊరికి ఏమవుతుందో తెలుసుకుందాం. లా రింకోనోడా పెరు దేశంలోని పునో ప్రాంతంలో టిటికాకా సరస్సుకు సమీపంగా ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న సాధారణ నివాస ప్రదేశాలకు పూర్తి భిన్నమైనది. 5,100 మీటర్ల ఎత్తున ఉండడం వల్ల ఇది భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన శాశ్వత నివాస గ్రామం. ఇంత ఎత్తులో జీవనం కొనసాగించడం సర్వసాధారణం కాదు. ఇక్కడ ఉండే గాలి సాధారణ స్థాయిలో ఉండే గాలి కంటే 50% తక్కువ ఆక్సిజన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ నుండి -10 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది ఎప్పుడూ మంచుతో కప్పుపోయి ఉంటుంది. ఇక్కడ ఎండ, చలి అనే తేడా పెద్దగా ఉండదు. అయితే ఇక్కడ నివసించేవారు మిగతా ప్రపంచం నుండి పూర్తిగా వేరుగా ఉన్న ఈ గ్రామంలో ప్రధానంగా గనుల కార్మికులు, వారి కుటుంబాలు నివసిస్తున్నారు. అత్యధికంగా పేద ప్రజలే ఇక్కడ ఉంటారు. ఎందుకంటే బంగారం కోసం వచ్చిన కార్మికులు ఇక్కడ స్థిరపడిపోతున్నారు. ఇక్కడ ఉండే ప్రజలు శరీరాలు తక్కువ ఆక్సిజన్కి అలవాటు పడతాయి. వారి హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువగా ఉండటంతో తక్కువ ఆక్సిజన్లో కూడా జీవించగలుగుతున్నారు. అయినప్పటికీ ఇక్కడికి కొత్తగా వచ్చేవారు తలనొప్పి, తల తిరగడం, శరీర బలహీనత, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక్కడ వ్యవసాయం అసాధ్యం. ఎందుకంటే నేల ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది. దాదాపు అన్ని నిత్యావసర వస్తువులు దిగుమతి చేయబడతాయి. అందుకే అవి చాలా ఖరీదుగా ఉంటాయి. తాగునీరు కూడా చాలా కాలుష్యంతో కూడి ఉంటుంది. ముఖ్యంగా బంగారు గనుల వల్ల కలుషితమవుతుంది. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనోపాధి బంగారం గనులు. అయితే ఈ బంగారు గనులు పూర్తిగా అధికారికంగా నియంత్రితమైనవి కావు. కాబట్టి చాలామంది కార్మికులు బాధ్యతారహితమైన, ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ కచోరా విధానం అమల్లో ఉంది. కచోరా విధానం అనేది అత్యంత విచిత్రమైన మరియు అన్యాయమైన పని విధానాల్లో ఒకటి. ఇది అధికారికంగా గుర్తింపు పొందని, ప్రభుత్వ నియంత్రణ లేని ఒక కార్మిక వ్యవస్థ. ఇక్కడ గనుల్లో పనిచేసే కార్మికులకు ఏ నిర్దిష్ట వేతనం ఉండదు. బదులుగా అదృష్టం బట్టి బంగారం దొరికితే మాత్రమే వారి పని ఫలితం ఉంటుంది. అంటే కార్మికులకు నెలకు 30 రోజుల్లో 29 రోజులు ఎటువంటి వేతనం లేకుండా పనిచేస్తారు. 30వ రోజు వారికి బంగారం అనుమతించబడిన గనిలో తవ్వుకునే అవకాశం ఇస్తారు. ఆ రోజు వారికి లభించే బంగారం మొత్తం వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. బంగారం దొరుకుతుందా లేదా అన్నది పూర్తిగా అనిశ్చితమే. ఒకసారి తవ్వుకున్న తర్వాత బంగారు ధూళి ఎక్కువగా దొరికితే అదృష్టవంతులు, లేదంటే 30 రోజుల కష్టం వృధా అవుతుంది. ఇది గనుల్లో లాటరీ విధానం లాంటిది. ఎంత సంపాదించగలరో ఎవరికీ తెలియదు. కార్మికులు నెలకు ఒకసారి మాత్రమే జీతం పొందుతారు. అది కూడా డబ్బు రూపంలో కాదు, బంగారు ధూళి రూపంలో. కొందరికి పెద్దగా లాభం ఉండదు. మరికొందరికి అదృష్టం కలిసి వస్తే బంగారం దొరుకుతుంది. ఇక్కడ మెర్క్యూరీ అధికంగా ఉండటంతో భూగర్భ జలాలు, గాలి, నేల కలుషితమవుతున్నాయి. ఇది కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుంది. మాస్కులు లేకుండా బంగారు గనుల్లో పనిచేయడం వల్ల చాలామంది కార్మికులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పెరు ప్రభుత్వం ఇక్కడ పర్యావరణ నిబంధనలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పటికీ కార్మికులకు సరైన వేతన విధానం లేదు. వారి జీవితం ఇంకా కష్టంగా ఉంది. కాలుష్య సమస్యలు అధికంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఇక్కడ నివసించడం మరింత కష్టం అవుతుందనేది నిపుణుల అభిప్రాయం. లా రింకోనోడా ఇది మానవ సహనానికి పరీక్ష. మేఘాల మీద ఉండే గ్రామం అయినా ఇక్కడ జీవితం భూమిపై నరకాన్ని తలపిస్తుంది. బంగారం ఆశతో ఇక్కడికి వచ్చేవారికి ఇక్కడ జీవితం చాలా కష్టమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.